హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టమోటా రైస్ అండి. ఈ టమోటా రైస్ చాలా ఈజీగా హెల్తీగా తొందరగా చేసుకోవచ్చండి. మనం ఎప్పుడన్నా అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఓసారి ఈ టమోటా రైస్ అనేది తయారు చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీ విధానం చూద్దాం. ఓ గిన్నెలోకి రైస్ తీసుకోండి. ఇదంతా బాగా చల్లారనిచ్చుకోండి. ఇది పక్కన పెట్టుకుందాం. తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో 3 ఎండుమిర్చి, 2 సన్నటి టమోటాలండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇందులో వేసుకోండి. వేసి ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. తర్వాత ఓ ప్యాన్ తీసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో 4 లవంగాలు, 3 ఏలక బుడ్డలు వేసుకోండి. తర్వాత 2 దాల్చిన చెక్క, తర్వాత 3 బిర్యానీ ఆకులు, తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ తరుగు వేసి బాగా ఎర్రగా వేయించుకోండి. చూడండి, ఇవి బాగా వేగిపోయాయి కదా. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇదంతా బాగా వేగి పైకి నూనె తేలేంత వరకు వేయించుకుందాం. చూడండి, ఇదంతా బాగా వేగిపోయింది కదా, పైకి నూనె తేలుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కాసేపు వేయించుకోండి, పచ్చివాసన పోతుంది. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి,
1 టేబుల్ స్పూన్ పావు బాజీ మసాలా అండి వేసి కాసేపు వేయించుకుందాం. ఇది బాగా వేగిపోయింది కదా. తర్వాత ఇందులో 1 కప్పు టమోటాలండి తరిగి పెట్టుకున్నాను, అవి వేసుకోండి. ఇందులో తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి, కాసేపు వేయించుకోండి సరిపోతుంది. తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అన్నంలో వేసాం కదా, చూసి వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కాసేపు వేయించుకుందాం. జస్ట్ టమోటా ఊరికి మెత్తపడితే సరిపోతుందండి, ఎక్కువ వేయించుకోవద్దండి. తర్వాత మనం చల్లార పెట్టుకున్నాం కదా అన్నము, ఆ అన్నం ఇందులో వేసుకోండి. వేసి అంతా బాగా తిప్పేసుకోండి. అంతా బాగా కలిసిపోయేంత వరకు తిప్పేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటా రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా తొందరగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం అప్పటికప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది పక్కకు తీసి పెట్టుకుందాం.